సిద్దిపేట జిల్లా వర్గల్ మండలంలోని మహాత్మా జ్యోతిరావు పూలే బాలికల గురుకుల పాఠశాలలో స్టేట్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్ ముగింపు కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి పొన్నం ప్రభాకర్, జిల్లా కలెక్టర్ మను చౌదరి, బీసీ సంక్షేమ శాఖ అధికారులు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ 4 రోజుల క్రీడా పోటీల్లో విజేతలుగా నిలిచిన విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేయడం వలన నాకు చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తొచ్చాయి. సంవత్సరం క్రితం కేబినెట్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన ఈ రోజు 7వ తారీఖు నాకు బాగా గుర్తు. ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలలో బాధ్యతాయుతంగా ఉన్నాం. విద్యార్థి నాయకుడిగా నాకు అవకాశం ఉన్నప్పుడల్లా విద్యార్థుల యొక్క సమస్యలు, ఉపాధ్యాయుల సమస్యలు, మౌలిక వస్తువులపై కార్యక్రమం ఎప్పుడూ ఉంటాయి. మెస్ ఛార్జెస్, తర్వాత కాస్మెటిక్ ఛార్జెస్ పెంచడం లోపల గవర్నమెంట్ లోపల కీలకమైనటువంటి ప్రధాన భూమిక मेरी माँ याड़ी वारुची And under 14, 17, under 17 kabaddi. तो कहा लगता था कि नहीं लौटेंगे. పొరపాటు లేదా గతంలో జరిగిన నిర్లక్ష్యమో, ఇంకా ఇప్పుడు కొంత నిర్లిప్తతన, కుట్రన ఏది ఏమున్నా అక్కడక్కడ ఫుడ్ పాయిజన్ కేసులు అవుతా ఉన్నాయి. ఇవాళ కూడా మార్నింగ్ వీడియో కాన్ఫరెన్స్ చేసినాం. మొన్న కూడా అందరి ప్రిన్సిపాల్స్ ను, వార్డెన్స్ ను హైదరాబాద్ చెప్పినాం. ఎక్కడైనా ఫుడ్ పాయిజన్ సంబంధించి హైజెనిక్ గా వచ్చిన మెటీరియల్ ఏ విధంగా స్టోర్ చేయాలి, కుకింగ్ టైంలో ఏ విధంగా ఉండాలి, వండిన వస్తువులు ఏ విధంగా ఉండాలి, పిల్లలకు ఏ విధంగా సప్లై చేయాలనేటువంటి అన్ని ప్రికాషన్ తీసుకొని ఎక్కడ కూడా ఫుడ్ పాయిజన్ కేసు కాకుండా ఉండాలని గట్టిగా ఆదేశాలు ఇచ్చినాం. ఎక్కడైనా ఇబ్బంది వస్తే ముందే చెప్తాను, సమాధాన భేద దండ మర్యాదగా చెప్తాం. మీరు చేయాల్సిన బాధ్యతను గుర్తు చేస్తున్నాం. లేకపోయేదుంటే అక్కడి నుంచి బదిలీ చేస్తాం కావచ్చు. దాని తర్వాత కూడా మళ్ళీ అట్లనే కంటిన్యూ అయితే మంచి ఇంటికి పంపించి ఇంటికాడ కూర్చోబెడతాం తప్ప మీ ద్వారా పిల్లలు వేధింపానికి గురి అయితే మాత్రం ఊరుకునేది లేదు అనే మాట యావత్ సిబ్బందికి తెలియజేస్తా ఉన్నా. ఎవరిపైనా వ్యక్తిగతంగా కక్షలే, కానీ మీపై విశ్వాసం ఉండి, ప్రభుత్వంపై విశ్వాసం ఉండి తల్లిదండ్రులు ఎవరి పిల్లలు ఇక్కడికి వస్తే వాళ్ళ పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించి ఫుడ్ పాయిజన్ గాని ఇతరత్ర ఏదైనా ఆరోగ్యం బాగలేనప్పుడు సరిగా చూడకపోతే సంబంధిత అధికారి పైన చర్యలుంటాయి అనేటువంటి మాట కూడా ఇది ప్రభుత్వ ఆదేశం. అందరూ కూడా బాధ్యతగా వ్యవహరించాలని కోరుతా ఉన్నాం. పూర్తిగా ఇక్కడే ఉండి రాత్రి పొద్దున అంతా మీతో పాటు క్రీడల్లో పాల్గొంటూ మా విద్యార్థి జీవితాన్ని మరొకసారి జ్ఞాపకం చేసుకుందామని అనుకున్నప్పటికీ తెలంగాణ ప్రభుత్వం ఏర్పడి ప్రజాపాలన వారోత్సవాలుగా, విజయోత్సవాలుగా జరుపుకుంటున్న సందర్భంలో రోజుకొక దగ్గర తిరగడం వల్ల ఇక్కడికి రాలేకపోయినా అనుకోకుండా ఈరోజు ఇక్కడికి ఈ కార్యక్రమంలో భగవంతుని సంకల్పం ప్రకారంగా మీతో పాల్గొనాలనే ఒక డిసిషన్ ఉంది కాబట్టి ఇక్కడ మీ దగ్గరకు వచ్చి పార్టిసిపేట్ చేసిన ఐఎమ్ వెరీ హ్యాపీ. నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఎందుకంటే కరెక్ట్ ఒక తెలంగాణ కేబినెట్ మంత్రిగా 7వ తారీఖు నాడు ప్రమాణ స్వీకారం చేసిన ఇవాళ ఆ యొక్క ఫస్ట్ ఇయర్ సెలబ్రేషన్ మీ అందరి సమక్షంలో ఆ యొక్క ఆనందాన్ని పంచుకునేటువంటి అవకాశం దొరికింది. మీ అందరు కూడా మరొక్కసారి, ఎందుకంటే విద్యార్థి నాయకునిగా ఇక్కడ దాకా ఎదిగినాం. అనేక సంవత్సరాలు క్షేత్రస్థాయిలో వివిధ అంశాల మీద పోరాడి ఈరోజు ప్రభుత్వంలో కొన్ని సానుకూల నిర్ణయాలు తీసుకునేటువంటి బాధ్యతలు ఉన్నాం. కాబట్టి ముఖ్యంగా విద్యార్థులకు సంబంధించి విద్యా వ్యవస్థ మీద బాగుంటేనే దేశం బాగుంటుంది, రాష్ట్రం బాగుంటుందని ఆకాంక్షించేవాడిగా నాకు అవకాశం ఉన్నప్పుడల్లా ప్రభుత్వంలో విద్యార్థులకు సంబంధించిన అంశాలు కావచ్చు,
విద్యను అందించే ఉపాధ్యాయ వర్గానికి సంబంధించిన సమస్యలు కావచ్చు, లేదా మౌలిక సదుపాయాలకు సంబంధించిన ప్రధానమైనటువంటి విద్యను అందించే ఉపాధ్యాయ వర్గము, విద్యను పొందే విద్యార్థులు, దీనికి అవసరమైనటువంటి మౌలిక సదుపాయాలు, ఈ మూడు ప్రధాన సూత్రాలు బాగుండాలని ఆకాంక్షించిన గొంతును ఎప్పుడు కూడా ఏ సందర్భంలో అవకాశం వస్తే అక్కడ వినిపించే విధంగా నా యొక్క కార్యక్రమాన్ని కొనసాగిస్తా ఉన్నాం. అందులో భాగంగా మీకు తెలుసు, గత సంవత్సరం కరెక్ట్ ఏడాది కింద ఏర్పడ్డ ఈ ప్రభుత్వం తెలంగాణ వ్యాప్తంగా అమ్మ ఆదర్శ పాఠశాలల కింద 28,000 పాఠశాలలలో 1,100 కోట్లు పెట్టి మౌలిక సదుపాయాలను కల్పించింది. టీచర్లలో ఉన్నటువంటి అసహనాన్ని తొలగించి చాలా కాలంగా రాని ప్రమోషన్లనిచ్చి వాళ్ళందరి ట్రాన్స్ఫర్ చేసి నూతనంగా టీఎస్సీ ద్వారా నియామకాలు చేశాం. గురుకులాలకు సంబంధించి కూడా బదిలీలు, దాని తర్వాత కొత్త నూతనంగా పీఈటీ టీచర్లతో సహా అన్ని కూడా నియామకాలు చేయడం జరిగింది. మోడల్ స్కూల్ 2010, 11, 12 ఏర్పడితే దాదాపు 10-12 ఏళ్ల నుంచి వాళ్ళకి ట్రాన్స్ఫర్స్ లేవు. వాళ్ళకు కూడా ట్రాన్స్ఫర్ చేసుకునే అవకాశం ఇచ్చి మోడల్ స్కూళ్లలో కూడా ట్రాన్స్ఫర్ల అవకాశం ఇచ్చినాం.